జై శ్రీరామ్ భక్తులారా, బాగున్నారా? జై శ్రీరామ్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే అమాయక జీవులు. మన చుట్టూ చాలా అమాయకమైన జీవులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే అడవుల్ని నాశనం చేస్తున్నారు. అది కూడా డెవలప్మెంట్ కోసం. నాకు తెలియదు, ఈ హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్ అనుకున్నాను నేను. చాలా డెవలప్ అయిన హైదరాబాద్ని మళ్ళీ సీఎం గారు కొత్తగా డెవలప్ ఏం చేస్తారో నాకు తెలియదు. నీకు డెవలప్మెంట్ కావాలనుకుంటే కరీంనగర్లో చేయి. ఇంకా చాలా సిటీస్ ఉన్నాయి. వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది, హన్మకొండ ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ అన్నీ వదిలేసి ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్ని డెవలప్ చేయడానికి అందులో ఉన్న ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేయడం చాలా అకృత్యం. ఇది దానివల్ల ఎన్ని జీవులు బాధపడతాయో తెలుసా మీకు? ఎన్ని జీవులు వాళ్ళ ఇల్లు కోల్పోతున్నాయి. ఇప్పుడు మన ఇల్లు కోల్పోతే మనం ఎక్కడుంటాం? రోడ్డు మీద పడతాం. అవి రోడ్ మీదకి వస్తాయా? చాలా జీవులు వాళ్ళ ఇల్లు కోల్పోతున్నాయి. అంత క్రూయల్ థింగ్ ఇది. ఆ ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేయడం, అది కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది చాలా అన్యాయం. ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని మీరు ఎందుకు డెవలప్ చేయడం? పక్కకి ఇంకా చాలా సిటీస్ ఉన్నాయి. అందులో చాలా సిటీస్ డెవలప్మెంట్ కోరుకుంటున్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి వాటిని డెవలప్ చేయండి. మీకు ఎందుకు హైదరాబాద్ని డెవలప్ చేయాలనిపించింది? మీరు ఒక విత్తనం తయారు చేయగలరా? ఒక విత్తనం మీరు తయారు చేయగలరా? మరి ఒక విత్తనమే తయారు చేయలేని మనం ఒక చెట్టుని ఎలా తయారు చేస్తాం? ఆ చెట్టుని ఎలా పెంచుతాం? అన్ని చెట్లు డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం? మీకు ఏం అనిపించడం లేదు, కానీ నాకైతే మంచిగా అనిపించడం లేదు. ఇది చాలా వరకు పాపభూయిష్టమైన విషయం. ఎందుకంటే చాలా ఎనిమల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోతున్నాయి, వాళ్ళ హోమ్ని కోల్పోతున్నాయి. అవి స్వేచ్ఛగా తిరిగే వాటి అడవిని కోల్పోతున్నాయి. అలా కోల్పోవడం వల్ల అవి చాలా రోధిస్తున్నాయి, చాలా ఏడుస్తున్నాయి. కొన్ని చనిపోతున్నాయి, కొన్ని దెబ్బలు పడుతున్నాయి. అలా దెబ్బలు పడి అలా చనిపోవడం వల్ల మనం ఏం కొత్తగా సాధిస్తాం నాకు అర్థమవడం లేదు. ఆ పాపం మనకు ఖచ్చితంగా తగులుతుంది. సరే, ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే అమాయక జీవులు. చెప్పాను కదా ఆల్రెడీ. ఫస్ట్ ఒక టాపిక్ అయిపోయింది, అది అయిపోయింది. అంతవరకే సరిపోయింది. ఎంతవరకు అంటే ఇంకా ఎక్కువ మాట్లాడింది, కానీ ఇంకా మాట్లాడడానికి నాకు రోజున చూస్తుంటే ఇంకా మాట్లాడాలి అనిపించడం లేదు. నాకు కూడా బాధ అనిపిస్తుంది, నాకు కూడా ఏడవాలి అనిపిస్తుంది. కానీ నిజం చెప్తున్నా, వాటి పాపం మనకు తగులుతుంది. వాటి పాపం దేవుడు చూస్తాడు. మనకు ఎవరికి తగలదో వాళ్ళకి తగులుతుంది. ఎందుకు ఆ అడవిని డిస్ట్రాయ్ చేయడం? అది ఎంత మంచి ఫారెస్టు. ఆ ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసి మనం కొత్తగా సాధించేది ఏంటి? నువ్వు కొత్తగా బిల్డింగ్లు కడతావా? పక్కకి చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, అందులో కట్టుకుంటే ఏమవుతుంది? హైదరాబాద్లోనే కట్టాలి, ఇక్కడే కట్టాలి. ఆ అడవి చాలా పెద్ద అడవి. సరే, అది అయిపోయింది. అది అంతవరకే సరిపోతుంది. ఇంకా అంతకుమించి ఎక్కువ మాట్లాడలేను నేను. నాకు బాధ అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఇంకొక